పేదల అభ్యున్నతికి భూదాన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో శనివారం తెలంగాణ సర్వోదయ మండలి వెదిరె రామచంద్రారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భూదాన్ ఉద్యమ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వినోబా భావే మందిరంలో నిర్వహించిన యజ్ఞం అనంతరం ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం ఎమ్మెల్యే కుంభం అనిల్ మాట్లాడుతూ భూదాన ఉద్యమం సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం సాధనకు దోహదపడిందని అన్నారు. ఏప్రిల్ 18, 1951న ఆచార్య వినోబా భావే 100 ఎకరాల భూదానంతో ప్రారంభించిన ఉద్యమానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టిన తొలి భూదాత స్వర్గీయ వెదిరె రామచంద్రారెడ్డికి కాంస్య విగ్రహాన్ని చౌరస్తాలో ఆవిష్కరించారు. ఏప్రిల్ 16న శివరాంపల్లి నుంచి ప్రారంభమైన సర్వోదయ పాదయాత్ర పోచంపల్లికి చేరుకోవడంతో వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో విస్తరింపచేయాలి అని అన్నారు. పాదయాత్ర కీలక పాత్ర పోషిస్తుంది అని పేర్కొన్నారు. వినోబా భావే సేవా ఆశ్రమ వ్యవస్థాపకులు రమేష్ భయ్య ఉత్తరప్రదేశ్ నుంచి పాదయాత్రగా పాల్గొని విశేషంగా నిలిచింది. భూమి ఉన్నంత వరకు భూదాన్ పోచంపల్లి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వెదిరె రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, సంఘమిత్ర సంస్థ సభ్యులు, తెలంగాణ సర్వోదయ మండలి సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Jaya